పల్నాడు జిల్లా నర్సరావుపేటలో కుటుంబం ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. దినేష్ గ్రాండ్ లాడ్జీలో 3 ఏళ్ల కూతురుతో సహా ఆత్మహత్యాయత్నంకి పాల్పడిన భార్యాభర్తలు. ఘటనలో తల్లి శంకర కుమారి 33 ఏళ్లు, చిన్నారి మౌనిక ఇద్దరు మృతి. భర్త గోపి పరిస్థితి విషమం. నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భార్యాభర్తలది నాదెండ్ల మండలం సాతులూరుగా గుర్తింపు. భూపాల్ ఎయిమ్స్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్న భర్త గోపి, అదే ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న భార్య శంకర కుమారి. నిన్న రాత్రి భూపాల్ నుంచి నర్సరావుపేటకి వచ్చిన కుటుంబం ఆత్మహత్యాయత్నానికి గల కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు. మత్తు ఇంజెక్షన్ చేసుకుని ఉండొచ్చని భావిస్తున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సరావుపేట 1 టౌన్ పిఎస్ లిమిట్స్లో దినేష్ లాడ్జీలో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారనే సమాచారం మీద ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ రూమ్ నెంబర్ 304ని నిన్న నైట్ అరౌండ్ 10 o'clock ఆ టైంలో కుంభా గోపి అనే ఆయన రూమ్ని తీసుకోవడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం మేరకు కుంభా గోపి అనే ఆయన భోపాల్లో ఎనస్థీషియా డాక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఆయన లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 3 years పాప కూడా ఉంది. వీళ్ళ పాపకి కొద్దిగా డౌన్ సిండ్రోమ్తో ఉందని చెప్పేసి అని వాళ్ళకి ఏదో కొంచెం ఇది ఉన్నట్లుగా తెలుస్తోంది ప్రాథమికంగా. అయితే ఈరోజు మార్నింగ్ వాళ్ళు చేతులకి క్యాండిలా పెట్టుకొని వాళ్ళ ఎనస్థెటిక్ డ్రగ్స్ ఏయో డ్రగ్స్ని ఇంజెక్ట్ చేసుకుంటూ ఆ ఫొటోస్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి ఈ లాడ్జ్ లొకేషన్ని వాళ్ళకి షేర్ చేశారు. దానిలో వాళ్ళు లాడ్జీలోకి ఇనీషియల్గా చనిపోయిన డాక్టర్ గోపి గారు వాళ్ళ బ్రదరు వాళ్ళు వచ్చి ఇనీషియల్గా రూమ్ని అది వెరిఫై చేసి వాళ్ళని ఇమీడియట్గా లైఫ్ లైన్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది ముగ్గురిని. అయితే ప్రజెంట్ హాస్పిటల్లో వైఫ్ అండ్ డాటర్ చనిపోయారు. గోపి గారు మాత్రానికి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఆయన లైవ్గా ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి విచారణ జరుగుతూ ఉంది. ఫర్దర్గా ఏమన్నా ఇన్ఫర్మేషన్ అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది.